అమరావతికి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? రేపు అధికారంలోకి రావాలి అంటే ఎన్నికలకు ముందు ఎలాంటి ప్రచారం చేస్తారు అని ఒక పెద్ద డౌట్ రేజ్ అవుతున్న నేపథ్యంలో ఆయన తాజాగా ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అమరావతికి సంబంధించి. ఇప్పటికే దాదాపు 1,00,000 ఎకరాల వరకు సేకరిస్తున్న నేపథ్యంలో గతంలో ఉన్న 34,000 ఎకరాలకు సంబంధించి అన్ని ఎకరాలు ఎందుకు, ఒక 500 ఎకరాలు సరిపోద్ది, అది కూడా గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే సరిపోద్ది కదా, ఏంటి ఇదంతా అనేది. అంటే దీంతో తెలుగుదేశం పార్టీ వెంటనే ఇమీడియట్ గా గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటను బయటికి తీసుకొచ్చేశారు. అప్పట్లో 34 మినిమం 30,000 ఎకరాల పైన ఉండేలాగా రాజధాని చూడండి అనేది. ఇప్పుడు మాట్లాడింది ఇది యాడ్ చేసేసి ఇది సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ అయిపోతుంది. ఇదే వైసీపీ స్టాండా? జగన్మోహన్ రెడ్డికి అమరావతి మీద ఇదే ఆలోచన ఉందా, లేదా క్రమక్రమంగా 3 రాజధానులు అనే కాన్సెప్ట్ నుంచి బయటకు వచ్చి గుంటూరు లేదంటే విజయవాడ మధ్యలో రాజధాని ఉంటే మంచిది అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి మెల్లగా పంపించే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏంటి వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని విషయంలో? జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎలా చూడాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నాకు మెయిన్ ఒక డౌట్. గతంలో ఒక రకంగా మీరు ఈ మాట చాలా సార్లు అన్నారు. విజయవాడ ఎక్కడ మధ్యలో చాలా భూములు ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ అన్ని మీరు చెప్పుకొచ్చారు. మొన్న ఆయన మాటలు వింటున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఆయన కూడా ఆ ప్రస్తావన ఎత్తారు, నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఇన్ని భూములు ఉన్నాయి ఇదని. ఇది ఓకే, ఇది కరెక్టే అని అనుకుంటే ఇది అప్పుడే ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చి 500 ఎకరాల గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడినట్టు? బేసిక్గా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అడ్డుపడ్డాం అనుకోండి, అది వద్దు అని చెప్పేసి ద్రోహి అంటారు, రచ్చ చేస్తారు. అప్పుడు మాట్లాడటానికి ఉపయోగంలే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏమంటారు? 3 రాజ్యాలు ఏం బీకాడంట, ఏం కట్టాడంట చెప్పండి అంటారు. అదే సందర్భంలో అప్పుడు చంద్రబాబుది ముందు ఏం చెప్పాలి అంటే, ఫస్ట్ వ్యతిరేకించేసిందా తెలుగుదేశం? వ్యతిరేకించలేదు కదా, చూస్తాం. గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు సమర్థించారు కూడా, గుర్తుంది కదా అప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటటువంటి పాయింట్ మీద. అంటే బేసిక్గా మొదట ఎవరు కూడా విభేదించారు. ఎందుకంటే స్టార్టింగ్ ఎట్లా విభేదిస్తారో పథకాన్ని, దాన్ని సమర్థించాలి. ఆ తర్వాతన అది డిబేట్, అంటే ఫస్ట్ డిబేట్ జరిగింది ఒక డెమోక్రటికల్ ప్యాటర్న్లో. ఏంటంటే ఇలా రాజధాని అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలన్న ఆశ కాకుండా, ప్రజా రాజధాని అన్నప్పుడు ముందే అందరితో కూర్చోబెట్టి అఖిలపక్షం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని చేసున్నారనుకోండి, అసలు ఈ గొడవ ఇన్ని రోజులు ఉండేదే కాదు. అవును, నిజమే. అసలు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు కదా. పోనీ ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నా తప్పులేదు. ఏమని చెప్పింది? విజయవాడ కేంద్రంగా, విజయవాడ రాజధానిగా రాష్ట్రం ప్లాన్ చేస్తున్నామని చెప్పారా లేదా? తెలంగాణలో అసెంబ్లీ ఉన్నప్పుడు మరి విజయవాడలో ఉందే? అసలు విజయవాడకి సంబంధం ఉందే? పోనీ అసలు విజయవాడ ఉన్న కృష్ణా జిల్లానా? కాదే కదా, జిల్లానే మార్చేశారు కదా. గుంటూరు జిల్లాలోకి వస్తుంది ఒక రకంగా. గుంటూరు జిల్లాలో ఒక రకం కాదు, గుంటూరు జిల్లా అది. అదే అదే మొత్తం అన్ని గ్రామాలు నేను అనేది. అంటే టోటల్ గా అసలు బెజవాడతో సంబంధమే లేదు. కొన్ని కూడా అటు వెళ్ళలేదా కృష్ణా జిల్లా? అసలు ఏం లేదుగా. ఓకే, 29 గ్రామాలే కదా. పోనీ అలా అనుకున్నప్పుడు తర్వాత నా బోటోళ్ళం ఏమి అనుకున్నాం అంటే 2 కలిపేస్తారేమోలే అనుకున్నాం. ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వట్లేదు కదా. ఇప్పటికి కూడా మీరు అమరావతిని రాజధానిగా అనౌన్స్ చేయండి అని చెప్పి కేంద్రాన్ని అడుగుతున్నావు అంటున్నారు. కానీ నువ్వు అలా చెయ్యాలంటే ఇక్కడ ఒక నగరం పెట్టాలి కదా. ఇక్కడ బురద పోసేసి దొర్లి సావండి అంటున్నాం కానీ స్పష్టత ఏది ఇప్పటికి కూడా. ఇవాళ మళ్ళీ జగన్ తిట్టుకుంటాడు, చంద్రబాబుని తిట్టుకుంటాడు, అంతా బానే ఉంటుంది. నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, వేర్ ఈజ్ క్యాపిటల్ సిటీ? ఏది అమరావతి నగరం? 29 గ్రామాల విజయవాడ గుంటూరు కలిపినా ఆ జ్యూరిస్డిక్షన్ ఇవ్వండియా బాబు. ఇప్పటికైనా సరే జ్యూరిస్డిక్షన్ ఇవ్వకుండా నువ్వు అమరావతిని రాజధాని చేసేయండి. ఏది అమరావతి? అప్పుడు అమరావతి ఊరు అవుతుంది, అంతే కదా. అమరావతి పల్లెటూరు అవుతుంది రాజధాని, అంతే. కానీ అక్కడ ఏమీ లేదు ఇంతకే. అదిగా అసలు దాంట్లో ఇదే ఉండదు, అసలు సంబంధమే లేదు. పోనా 29 గ్రామాల్లో అమరావతి ఊరు లేదు, అది మరీ ఇక్కడ వెలగపూడిలో సచివాలయము, తాడేపల్లిలో చంద్రబాబుకి సంబంధించిన ఉండవల్లిలో ఇట్టుంటే ఏది కౌంట్లోకి వేసుకోవాలి ఇక్కడ? ఈ అయోమయం
అన్నటువంటిది వచ్చాక జగన్ అడ్డం తిరిగాడు. ఉమ్, రెండవది ఎక్స్పెండిచర్ ఇంతని ఏ రోజున చెప్పలే. అవును. ఎంత ఉంటుంది అని అఖిలపక్షం అడిగారా ముందు? ఉమ్, ముందేమో జనం అందరూ ఉదారంగా ఇస్తున్నారు, మనం కట్టేసుకుంటే పరిపాలన బిగిన్ అయిపోతుందని చెప్పారు. ఉమ్, అయిపోయిన తర్వాత దాంట్లో కొంతమంది ఎదురు తిరిగాక ఉమ్, అప్పుడు లేదు లేదు దీని వెనకాల వైసీపీ కుట్ర ఉందంటూ అటుకు తీసుకెళ్లారు. అంతేగాని అక్కడున్న రైతుకి ఇవాళకి వాళ్ళ రైతుకి ఏంటి న్యాయం? ఉమ్, ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే నేనేమంటానంటే అమరావతే రాజధానిగా చేసేయండి, విజయవాడ గుంటూరుతో కలిపి చేసేయండి, ఇప్పటికన్నా దీన్ని ఒక నగరంగా ప్రకటించండి, సాగతీయద్దు, మరి ఇంకా అప్పుడు ఈ 1000 ఎకరాలను ఏం జీడిపాకం చేయాలి? లాగా సాగతీయద్దు. ఉమ్, ఆ 1000 ఎకరాలు అందులోనే ఉంటాయి, అదొక ఉమ్, సెంటర్ అంతే. ఉమ్, ఇప్పుడు బెజవాడలో అదే హైదరాబాద్లో గచ్చిబౌలి, లేకపోతే మియాపూరు, కోకాపేట, అట్లాగా ఇది అమరావతి రాజధాని ప్రాంతం, అక్కడే పెట్టండి అన్ని. నేను అవన్నీ తీయమంటలా, అక్కడే డెవలప్మెంట్ చెయ్యండి. అంటే బట్ కలపండి, నిర్మాణాలన్నీ అక్కడే ఉండాలా? ఓ చోట ఉంటాయి, తప్పే ఉంది, మంచి కాన్సెప్ట్ కూడా అది. ఉమ్, దాంతోపాటు ఆ ప్రాంతాన్ని డెవలప్ కూడా చేయండి, కానీ ఒక నగరంగా అనౌన్స్ చేయండి. ఉమ్, 29 గ్రామాలతో నగరం అనబాకండి. 29 గ్రామాల రాజధాని అంటే ఇట్స్ ఎ డిజాస్టర్. డిజాస్టర్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే 29 గ్రామాల్లో 1 కోటి మంది జనాభా ఎట్టొస్తారండి? నా తెలియక అడుగుతా. 29 గ్రామాల్లో 1 కోటి మంది జనాభా నివాసం ఉంటారా? ఉమ్, సాధ్యం అవుతుంది అసలు ప్రపంచంలో? ఉమ్, ఎట్లా ఎక్కుతారా డాబాలు? హైదరాబాద్ అంత చించుకుంటే 1 కోటి జనాభాకి ట్రాఫిక్ ఎట్ట చేస్తున్నాం మనం? నడవడానికి ఎంత తిప్పలు ఉంటాయి? వర్షం వస్తే అసలు మామూలుగా ఉండదు హైదరాబాద్ ముందు, మొత్తం సెలవు మునిగిపోద్ది, రోజున చెరువులు చూడండి, అయిపోతాయి. మన పండగలు వచ్చి ఏ సంక్రాంతికో దసరాకు వస్తే ఎంత ప్రశాంతంగా ఉండదు హైదరాబాద్. మొత్తం అందరికి హైదరాబాద్ అందం అప్పుడు చూడాలి. ఉమ్, నేను సెలవు వచ్చినప్పుడు బెజవాడ ఇటు పక్కకి అందరూ అటు వచ్చినప్పుడు నేను అక్కడ కారు వేసుకు తిరిగేవాడిని, 2 వీలర్ వేసుకు రోడ్లు తిరిగేవాడిని. ప్రశాంతంగా ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఊర్లంతా అందంగా చూడొచ్చు. విడి రోజుల్లో అవును. 2 వీలర్ వేసుకెళ్ళేవాడిని. అప్పుడు కంపెనీ కారు తీసుకుని అన్నా సరే ఊరంతా తిరిగి వచ్చేవాడిని. ఎందుకు? ఏ ప్రాంతాలు చూడాలంటే ఆ రోజునే చూడొచ్చు మనం చక్కగా. అది అవును, అంటే ఖాళీగా ఉంటాయి. అంత జనాభా ఫ్లోటింగ్ ఉంది అది. ఇప్పుడు రేపు అదే ఫ్లోటింగ్ ఉండాలని కోరుకుంటున్నాం కదా మనం. కానీ కంపెనీలు అది మనం వచ్చేయాలి, చూస్తాం పరిశ్రమలు లేదు. వచ్చేయాలి, ఇవన్నీ రావాలనుకుంటున్నాం కదా. ఉమ్, 29 గ్రామాల్లో ఎలా సాధ్యం? ఉమ్, 1,00,000 ఎకరాలు అనుకుందామండి. మొత్తం. 1,00,000 ఎకరాల్లో ఈ కన్స్ట్రక్షన్ అంతా కలిపితే 60,000 70,000 ఎకరాలు అవుతుందిగా. ఉమ్, 70 అప్పుడు ఇంకా 30,000 ఎకరాలు ఉంటుంది. ఉమ్, ఎకరానికి ఎంతమంది మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీటింగులు పెట్టేటప్పుడు ఏం లెక్కేస్తారు? ఎకరాకి ఎంతమంది జనం కూర్చుంటారు అనేటటువంటి, అంతే కదా. అవును. ఉమ్, 4,800 గజాలు, ఉమ్, గజానికి ఒకళ్ళు కూర్చుంటే కుదురుద్దా? ఉమ్, కనీసం 10 గజాలు కూర్చోడానికి అయితే. ఉమ్, అదే మామూలు నివాసాలు లెక్క వేసుకుంటే 100 గజాలు లెక్క మినిమం వేసుకుంటే ఉమ్, 4,800కి ఎన్ని అవుతాయి? 480, అంతే కదా. అవును. ఈ ఏవైతే మనం అనుకుంటున్నటువంటిది 20,000 ఎకరాలు అనుకుందాం, లేదా 40,000 ఎకరాలు అనుకుందాం, ఉమ్, 500 ప్లాట్లు అనుకుందాం పోనీ. ఉమ్, అంతా కలిపితే ఎంతమందికి అవుతుంది? అక్కడ ఎన్ని ఇళ్ళు వస్తాయి? ఉమ్, 1,00,000, అంతే కదా. అవును. 1,00,000తో ఎట్లా కుదురుద్ది? ఉమ్, ఆ 1,00,000 పైకి డాబాల మీద వేద్దాం, ఉమ్, 10 లక్షల కుటుంబాలు. ఉమ్, అంటే అప్పుడు ఎట్ట ఉండాలి? ఇక సింగపూర్ టైప్లో పైకి నిలబడాలి. ఉమ్, అప్పుడు రోడ్లు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? అసలు కంఫర్టబుల్ లైఫ్ ఎట్లా సాధ్యం? అవును. అలా కావాలి అంటే ఇప్పటికైనా విజయవాడ గుంటూరు కలపండి. ఇక్కడ మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్న ఒక పెద్ద ఎత్తుగడలు ఉన్నాయి, జనాలకు అర్థం కావట్లేదు అది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు తను అధికారం చేపట్టిన తర్వాతన ఇప్పుడు జగన్దేంటి? భారం నెత్తిని పెట్టుకోవడం ఇష్టం లేనోడు, సింపుల్ లాజిక్. అవును. ఎందుకంటే ఇవాళ 1,00,000 కోట్లు అంతా పూర్తి అయ్యేటప్పటికి 3 లక్షల కోట్లు వద్దు, 4 లక్షల కోట్లు వద్దు, 5 లక్షల కోట్లు వద్దు తెలియదు. హైదరాబాద్ డెవలప్మెంట్ లో కనీసం 20 లక్షల కోట్లు ఖర్చు అయ్యి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల డబ్బులు తీసుకెళ్లి దానికి పోశారు. అన్ని ప్రాంతాలు ఎందుకు ఇవాళ ఇట్లా తగలడ్డాయి?
ఎక్కడ ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు? ఈ ప్రాంతాలకు ఎందుకు ఉద్యోగాలకి కంపెనీలు రావు, పరిశ్రమలు రావు? అంటే ఇక్కడెక్కడ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలా, మొత్తం తీసుకెళ్ళి ఒక సిటీలో పోసాం. అందువల్లనే కదా ఆదిలాబాద్ కూడా హైదరాబాద్ పోవాల్సిందే, అనంతపురం అయినా హైదరాబాద్ పోవాల్సిందే. అంటే మనం ప్రాంతాల సొమ్మంతా తీసుకెళ్లి గత 70 ఏళ్ల నుంచి అక్కడ పోసాం. హైదరాబాద్ 70 ఏళ్ల నుంచి, నోట్ డౌన్, 70 ఏళ్ల నుంచి పోసాం మనం. పోస్తే అది వాళ్ళ రూపానికి వచ్చింది. 50,000 కోట్లు ఇస్తోంది అది. మనం ఈ 50,000 కోట్లు చెప్పుకుంటున్నాం. 70 ఏళ్లలో మనం హైదరాబాద్కి పోసింది ఎంత? ఎన్ని లక్షల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు. ఇది కౌంటే ఇట్లా. ఇప్పుడు అలాగైపోయింది. ఇప్పుడు మళ్ళీ బిగించేస్తే రాబోయే ఓ 20-30 ఏళ్ల పాటు మొత్తం అమరావతిలో పోస్తే ఒక అమరావతి డెవలప్ అవుతుంది. వాట్ నెక్స్ట్? రెస్ట్ ఆఫ్ స్టేట్ ఖర్చు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బులు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చి పోయాలి? ఇదంతా తన నెత్తిన పెట్టుకోవడం ఇష్టం లేక తను ఏం చేశాడు? విశాఖను ఎంచుకున్నాడు. విశాఖలో ఆఫ్టర్ ఆల్ 450 కోట్లతో రాజధాని పెట్టేశాడు. అయితే గీతే మొత్తం అక్కడికి వెళ్తే ఇంకో 10,000 కోట్లు అవుతుంది. బిల్డింగ్లు అన్ని కట్టుకుంటే స్థలం ఉంది, క్యాపిటల్ నడిచిపోతుంది. దట్స్ ఎనఫ్ ఫర్ గవర్నమెంట్. గవర్నమెంట్ కావాల్సింది దాని భవనాలు, రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం, అదే దానికి సంబంధించిన అనుబంధ ప్రభుత్వ శాఖలు, స్టేట్స్ వైడ్ శాఖలు ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ శాఖలన్నిటికీ హెడ్ క్వార్టర్స్, అంతే కదా. అయిపోయా ఎమ్మెల్యే క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్, అవన్నీ అన్ని 10,000 కోట్లు చాలు. 450 కోట్లతో 7 బిల్డింగ్లు కట్టినోడు 10,000 కోట్లతో కట్టలేడా? అక్కడ కట్టేస్తాడు, అయిపోతుంది, సింపుల్. 11,000 కోట్లతో ఒక మెట్రో సిటీలో క్యాపిటల్. ఇది భారం తగ్గించుకుని తక్కువ ఖర్చుతో ప్రయోజనం అనేది అతని ఫార్ములా. ఇది నచ్చల రాష్ట్ర ప్రజలు, అందుకే వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకని? ఆ చివరినోడు మళ్ళీ ఆ మూల ఎందుకు, వరకు హైదరాబాద్ వేశారు, మళ్ళీ ఈ దరిద్రం ఎందుకు అనుకున్నారు. ఈ రాయలసీమలు కూడా వ్యతిరేకంగా ఓటేశారు, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏంటి, ఆ పాయింట్ని మనం బాగా జనంలోకి తీసుకెళ్ళగలిగాం. అతన్ని 3 రాజధానులు అనేటటువంటి పాయింట్ నుంచి ఇవతలకి తేగలిగాం. ఒక్క రాజధాని చాలా వైపు తేగలిగాం మనం సైకలాజీ. 3 రాజధానులు అనేది ఉత్తుత్తి మాట. వాస్తవంగా విశాఖపట్నం క్యాపిటల్ అనేది ఒరిజినల్. మిగతా ప్రాంతాన్ని సాటిస్ఫై చేయడం కోసం అతను ఆ 3 రాజధానులు అనే పదం వాడాడు. అతని వీక్నెస్ చంద్రబాబు చెక్ పెట్టాడు. పెట్టి ఒకటే చోట అన్నటువంటి పాయింట్ తీసుకొచ్చి మధ్య పాయింట్ నేను పెట్టింది అన్నటువంటి తీసుకొచ్చాడు. కానీ ఈ భారం చంద్రబాబుని రోజు రోజుకి నెత్తిన పెరుగుతోందే కానీ తగ్గదు. రెండవది ఏంటంటే ప్రపంచ చరిత్రలో సృష్టించబడిన నగరాల అభివృద్ధి లెక్కలో కనబడట్లా. చైనా, మలేషియా, ఇట్లాగా అనేక దేశాల్లో సృష్టించబడిన నగరాల్లో ఎదుగుదల వేగవంతం లేదు. ఇప్పటికీ చైనా కట్టిన నగరాలు డెత్ సిటీస్కి అట్లాగే ఉన్నాయి, మలేషియాలో అట్లాగే ఉన్నాయి. కొన్ని దేశాలు అయితే మీరు వచ్చి అక్కడ ఉంటే మేము ఎదురు డబ్బులు ఇస్తామని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఈవెన్ మన దగ్గర ఉన్న నగరాలని దాటి కొత్త నగరాలు సృష్టించే నయా రాయ్పూర్ స్టిల్ డెత్ సిటీ. పొద్దున పూట బిగినవుతుంది 10ంటికి, సాయంత్రం 5తో క్లోజ్. గాంధీనగర్, కొత్త గాంధీనగర్, నయా గాంధీనగర్, అహ్మదాబాద్ కాకుండా గాంధీనగర్ కాకుండా నయా గాంధీనగర్, సేమ్ అదే పరిస్థితి. అంటే యాక్టివిటీ ఉండదు అక్కడ. పొద్దున పూట వెళ్తారు, సాయంత్రం వచ్చేస్తారు. అదే పరిస్థితి ఇప్పుడు రేపు రాజధానికి రాకుండా ఉండాలంటే ఏం కావాలి? యాక్టివిటీ కావాలి. అక్కడే జనం నివాసం ఉండాలి. అక్కడే జనం నివాసం ఉండాలంటే అక్కడికే పరిశ్రమలు రావాలి, అక్కడే సంస్థలన్నీ ఉండాలి, ప్రభుత్వ కార్యాలయాలు అక్కడే ఉండాలి, అక్కడే క్వార్టర్స్ ఉండాలి. అక్కడే ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడికే స్కూళ్ళు వస్తాయి, కాలేజీలు వస్తాయి, యూనివర్సిటీలు వస్తాయి అనేది ఆయన కాన్సెప్ట్. గుడ్. కానీ ఇవన్నీ రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇవన్నిటి తేవడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ ఇదన్నీ అసలు ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారమా? ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి? ప్రభుత్వ ఎక్స్పెండిచరు
తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం చేకూర్చడం అన్నది ప్రభుత్వపు ఉద్దేశం అయి ఉండాలి. ఆ రూట్లో నుంచి వచ్చేసి ఎంత ఎక్స్పెండిచర్ అయినా పర్లేదు, ప్రజలకు సెంటిమెంట్ ఉంది, దాన్ని మనం వినియోగించాలి అని ఆలోచిస్తున్నాం మనం. గుడ్, అది వేగవంతంగా జరగాలి. నిదానంగా జరిగితే రియల్ ఎస్టేట్కి అతి పెద్ద క్రైసిస్. రియల్ ఎస్టేట్లో సింపుల్ అనమాట. మీకు ఒక అపార్ట్మెంట్, ఒక ఏ బిల్డర్నైనా అడగండి ప్రపంచంలో, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ శంకుస్థాపన జరిగాక కన్స్ట్రక్షన్ 2 ఏళ్ళు పడుతుంది పూర్తవడానికి. పూర్తయ్యేలోపు సగం ఫ్లాట్లు అమ్ముడైతేనే అది సక్సెస్ఫుల్ వెంచర్. అదే ఆ తర్వాత అనుకుంటే ఫెయిల్యూర్డ్ వెంచర్. ఇది రియల్ ఎస్టేట్ పద్ధతి. మనం అమరావతి రియల్ ఎస్టేటే కదా, 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాలువలు కట్టడం బిగిన్ చేస్తాం. ఇప్పుడు కాలువలు కట్టడానికి ఈ సీజన్ లేదు, అయిపోయింది ఈ సీజన్. మళ్ళీ వర్షాలు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఆ టవర్స్ కట్టడానికి కూడా లేదుగా. ఐకానిక్ టవర్స్ అవి కట్టడానికి వీళ్ళంత ముందు తవ్వినవన్నీ గోతులే కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏమంటారు, సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఏం కట్టలేరు. అప్పటిదాకా ఈ వచ్చిన నీళ్ళన్నీ మళ్ళీ తోటడానికి మళ్ళీ టెండర్లు పెరవాలి. చూడండి ఎంత టెక్నిక్ ఉంటుందో. తోడి నీళ్లు పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కదా, ఒకేసారి పోసేస్తే ఊళ్ళు మునుగుతాయి. కాబట్టి ఏం చేయాలి, నిదానంగా ఫ్లో వదలాలి. ఇవి మళ్ళీ పోవడానికి ఎన్నాళ్ళు పడుతుంది. ఇప్పుడు మొన్న జగన్ టైంలో దానికి టెండర్లు పిలిచారు వీళ్ళు, 4 నెలలు పట్టేగా తోడడానికి. మళ్ళీ ఇప్పుడు అంతేగా, ఇంకో 3-4 నెలలు పడతాయిగా. ఇప్పుడు ఆల్రెడీ అనుభవం వచ్చింది కాబట్టి 2 నెలల్లో తోడతారు. తోలి ఇదంతా అయ్యేటప్పటికి మళ్ళీ మార్చి ఏప్రిల్ అప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. ఎప్పట్లో పూర్తి చేసేయాలి, మళ్ళీ జూలైలో పూర్తి చేసేయాలి. లేకపోతే మళ్ళీ మునుగుతాయి, మళ్ళీ వర్షాలు వస్తే. అంతే కదా. చలికాలంలో కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి, కానీ చలికాలంలో కూడా వర్షాలు వస్తాయి మనకి ఇక్కడ. ఈ ప్రాంతం స్వభావం చలికాలంలో కూడా వర్షాలు ఉంటాయి. ఎండాకాలాన్ని కంప్లీట్ చేసేయాలి. ఓన్లీ ఎండాకాలం 4 నెలల్లో కంప్లీట్ చేయాలి. ఈ దఫా ఎండాకాలంలో కూడా వర్షాలు వచ్చినాయి. అవును, మొదలైపోయింది త్వరగా. ఆ వాగు మీద ఆధారపడి ఉంటుంది రేపు పొద్దున. ఇక్కడ సమస్య ఏంటంటే అక్కడే కాదు, పైన ఉన్న పాలవాగు, కొండవీటి వాగు పైన నీళ్ళు వచ్చినాయి ఇక్కడ సమస్య. అసలు చిత్ర విచిత్ర అంశాలు ఉన్నాయి. ఇట్లాగా 3 ఏళ్ళు పట్టింది అనుకోండి, అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం నెత్తిన ఉంటాయి. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం డబ్బులు ఏం చేయాలి, వచ్చేయన్నీ దీనికే పోస్తుండాలి. అదేమంటే నిన్న కూడా బాబు గారు ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటారు. 40,000 కోట్లు అప్పు తీసుకుంటున్నాం కదా, 57,000 కోట్ల రూపాయలు. అదేమంటే ఈ అమ్మిన తర్వాత ఎట్లా అమ్ముతావు నువ్వు, ఇది బాగుపడ్డాక. అపార్ట్మెంట్ కడుతుండగానే ఇదిగో కడుతున్నా కానీ డబ్బులు ఇచ్చి అంటే ఎవడెవడో. ఆ బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇస్తాడు. ఇప్పుడు ఈ బిల్డర్ మీద నమ్మకం ఉంటే ఇచ్చేయాలిగా జనాలు. ఇవ్వట్లేదుగా డబ్బులు. నువ్వు కాలువలు కట్టాక ఇస్తానంటుంది ప్రపంచ బ్యాంక్, నువ్వు నీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేసాక ఇస్తానంటుంది ఏడీబీ. ఇప్పుడు ఇచ్చింది కాలువలకి దానికే ఇచ్చింది డబ్బులు. ఇది పెద్ద కన్ఫ్యూజన్ అవుతుంది అక్కడ. సార్, ఒకటి మెయిన్ ప్రధానంగా మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విశాఖ నుంచి గుంటూరు, విజయవాడ మధ్యకి వచ్చిందా, ఇదొకటి. రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు మొన్నే తాత్కాలిక నిర్మాణాలు అన్నారు, యాక్చువల్గా అవన్నీ కట్టినవన్నీ. అయినా సరే జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అటువైపు చూడలేదు, దాన్ని అలా వదిలేశారు. ఇప్పుడు ఇంకా అంతకు మించి 1000 ఎకరాలు పెరుగుతున్నాయి, ఇంకా నిర్మాణాలు పెరుగుతాయి. ఓకే, 5 ఏళ్ళలో కంప్లీట్ గా అయిపోద్దా అంటే ఏమో మరి అవుతుందో లేదా నాకైతే డౌటే. ఒకవేళ అవ్వకపోతే ప్రభుత్వం అనేది మారితే మేము దాన్ని ఏవి చేయలేము, చేయడం సాధ్యం కాదు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారా జగన్? ఇక్కడ 2 కాన్సెప్ట్లని ఇందాకనే చెప్పాను నేను. ఎవరి పాలసీ వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే వీళ్ళందరికీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ భరోసా ఇవ్వడం కోసం అమరావతిని చట్టబద్ధ రాజధానిగా ప్రకటిస్తే మధ్యలో ఎవడొచ్చినా ఎవడపోయినా సరే అది బాగుపడుతుంది అని చట్టబద్ధత కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన. అంటే ప్రైవేట్ నిర్మాణాలు పెరుగుతాయనా, స్టార్ట్ అయిపోతాయనా? అసలు ప్రైవేట్ నిర్మాణం ఎట్లా వస్తుంది సార్, నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు 1,00,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంటాయి. అప్పుడు ప్రైవేట్ నిర్మాణం నేను ఎలా కట్టాలి? 1,00,000 ఎకరాల్లోనే కదా వీళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చేది. అప్పుడు అవన్నీ ప్రైవేట్లు వస్తాయి.
అవి వీళ్ళు ఇచ్చుకుంటారు కదా, ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అప్పుడు వ్యాపారానికి అప్పుడు ఎంత ఇచ్చుకుంటేనే రేట్ కదా అవుతాయి? నిర్మాణాలు వస్తాయి. అప్పుడు ఎంత రేట్ అవుతాయి? ఉమ్. లాజికల్ గా చెప్పండి. వీళ్ళని 20 కోట్లకి అమ్మితే మరి అదే రేటు పలుకుతుంది మరి. మరి అప్పుడు ఆ నిజంగా రేంజ్ లో ఒకవేళ అయితే వాళ్ళు బిల్డింగ్ కడితే ఎకరం అప్పుడు అక్కడ ఎవరు నివాసం ఉండగలుగుతారు? మామూలు వాళ్ళు అయితే ఉండలేరు. మరి అలా లేకపోతే ఇప్పుడు అక్కడ పనిచేసే వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఉమ్. ఇప్పుడు అక్కడ పనులు చేయడానికి మనుషులు కావాలి కదా, అవును. వాళ్ళందరి జీవితం ఏంటి? ఇప్పుడు అక్కడ మీరే చెప్తున్నారు ఒక 25-30 లక్షల జనాభా వచ్చేస్తారనేసి. ఉమ్. 25-30 లక్షల జనాభాకి కనీసం ఒక 5 లక్షల మంది పనులు కావాలిగా. ఉమ్. అది దోబీనా, హౌస్ కీపింగా, ప్లంబరా, ఇలాంటి బోల్డ్ అని పోస్టులు ఉంటాయి కదా, పనులు ఉంటాయి కదా, ఉమ్. అవన్నీ చేసేవాళ్ళు కనీసం 3-4 లక్షల మంది కావాలి కదా. అంటే అందరం దానికి నిచ్చినేస్తున్నారా బాబు గారు? ఇప్పుడు ఏంటంటే ఒక సెంటిమెంట్ని బేస్ చేసుకుని ఆ సెంటిమెంట్ని ఇంకా 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 విచ్చలవిడిగా వ్యాప్తి చేస్తున్నారు కానీ ప్రాక్టికల్ థింకింగ్ చేయట్లా. ఇప్పటికైనా ఫస్ట్ ఆ మిగతా భూములు నువ్వు సేకరించడం వదిలేయి. అవును. నీకు కావాలంటున్నది అదేదో స్పోర్ట్స్ సిటీకి 100 ఎకరాలు తీసుకో, క్రికెట్ స్టేడియం, ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక 500 ఎకరాలు తీసుకో. కాకుండా అలా అదొక 5,000 ఎకరాలు, ఇదొక 5,000 ఎకరాలు అంటే 10,000 ఎకరాలు వెళ్ళిపోతుంది. మిగతా గెలుపు ఇంకో 50,000 ఎకరాలు అంటున్నారు. అంత తీసుకుంటే వాటన్నిటికీ వాళ్ళందరికీ మళ్ళీ ఇదివరకు ఇచ్చినట్టు డబ్బులు కావాలట. 10 ఏళ్ల పాటు ఇప్పుడు 15 ఏళ్ళు ఇస్తున్నారు కదా కౌలు, ఆ డబ్బులు కావాలట. ప్లస్ అంటే అది ప్రభుత్వం మీద భారమే కదా. అవును. రెండవది అక్కడ కన్స్ట్రక్షన్కి అయ్యేటటువంటి కాస్ట్ ఎంత అవుతుంది? అదేదో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే, ప్రైవేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎంఆర్ వాళ్ళకి అక్కడ ఇచ్చారండి విజయనగరం జిల్లాలో. రేపు ఇక్కడ మళ్ళీ ఓ ప్రైవేట్ వాడికేగా ఇచ్చేది ఆ భూమి, స్టేడియం ఓ ప్రైవేట్ వాడికేగా ఇచ్చేది, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళకి ఇస్తారు. మనం వాళ్ళ నుంచి మనకి ఏమన్నా వస్తుందా? ఆ జిఎస్టీ డబ్బులు అయ్యో వస్తాయి అంతే. సరే, అంతవరకు బాగానే ఉంది. ఈ రెండు ఉంటే కనుక చుట్టూ బాగుపడుతుంది కాబట్టి మిగతాదన్న జనాలు బాగుపడినవచ్చు కదా. నేనేమంటానంటే ప్రభుత్వం ఇదే అమరావతిలో ప్రభుత్వ బిల్డింగుల వరకు కట్టించేసుకుని మిగతాదులు వేస్తే జనం అమ్ముకుంటారు కదా, జనం బాగుపడిపోతారు కదా. ఇప్పుడు తీసుకున్న ఈ 40,000 ఎకరాల్లో జనం బాగుపడట్ల, నానా సంఖ్యలు నాకాల్సి వస్తుంది. ఎందుకని? అక్కడ వాళ్ళకి పాప ఈ రోజుకి రిటర్నబుల్ ఫ్లాట్లు లేవు. అదే కదా, అలాగే రిటర్నబుల్ ఫ్లాట్లు ఇస్తే ఆ డబ్బులు అయ్యి వస్తాయి. 10 ఏళ్ల నుంచి తన చేతిలో ఉన్న భూమి 3 పొట్ల తింటున్న భూమి ప్రభుత్వం చేతికి పెట్టి చేతులు ఎలబెట్టి వాళ్ళు ఇచ్చే ఏడాది 25,000 మీద కూర్చునే కర్మ ఏంటండి రైతుకి, 3 పంటలు పండే ప్రాంత రైతుకి? ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి అంటున్న రైతుని అయోమయంలో పడేశాడు జగన్. ఇప్పుడు అంటే నేను వస్తే ఈ డెవలప్మెంట్ కి సంబంధించిన దాంట్లో ఓవర్ ఎక్స్పెండిచర్ నేను పెట్టనంటున్నాడు. అంటే ఒక రకంగా కంటిన్యూ చేస్తారా లేదనుకోండి. రియల్ ఎస్టేట్ కి బ్రేక్ వేసాడండి. రియల్ ఎస్టేట్ కి డెవలప్ చేయడానికేమో చంద్రబాబు భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళందరూ ఏమడిగారు? ముందు మీరు వెళ్ళి చట్టబద్ధత తెండి అన్నారు. ఈయన చట్టబద్ధత ద్వారా రియల్ ఎస్టేట్ కి భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. నేను వస్తే అంతవరకే చూస్తాను అబ్బాయి, అవసరమైతే సిటీ మధ్యలో కట్టేసేసి ఒక 500 ఎకరాలు పని నడిపించేసి వాస్తవంగా క్రింద సారే దానికి ప్రిపేర్ అయ్యాడు. రామకృష్ణ వెనిజులా టవర్స్ అన్ని తీసేసుకుని దాంట్లో సచివాలయం నడిపేసి నాగార్జున యూనివర్సిటీలో తను సెక్రటేరియట్ నడిపేసుకుందాం అనుకున్నాడు జగన్. రోడ్డు పక్కన కూడా చక్కగా ఉంటుంది అనుకుంటే దాంతో పాటు ఇంకో 4-5 అపార్ట్మెంట్లు అక్కడ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి కదా, అట్లాంటి ఒక దాదాపుగా ఒక 15-20 అపార్ట్మెంట్లు కొనేసేసి అవన్నిటినీ కూడా ప్రభుత్వ కార్యాలయాల కింద టోటల్ గా అక్కడ ఉన్నాయి 28-30 కొనేయడానికి ప్లాన్ చేసింది గవర్నమెంట్. కొనేసేసి రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కృష్ణా గుంటూరు జిల్లాలో వాటికి 1,000 కోట్ల అద్దెలు చెల్లిస్తున్నారు. 4-5 వేల కోట్ల అద్దెల కింద వెళ్తున్నాయి. అవన్నీ కొనేసేస్తే ఒక్క ఏడాదిలో అయిపోయినట్టే, ఏడాదికి 5,000 కోట్లు మిగిలినట్టే. కాబట్టి అవి ఇంకోటి ఏంటి, తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళ బిల్డింగ్లు అయ్యి వాళ్ళకి అద్దె డబ్బులు పోతున్నాయి. అది బ్రేక్ వేసినట్టు ఉంటుంది వాళ్ళ సామాజిక వర్గానికి. ప్లస్ ఇది అన్నటువంటి ప్రయత్నం చేశారు. ఈ లోపు కోట్లు వేసేటప్పటికి అది ఆగిపోయింది. దాంతోపాటు వాళ్ళు ఎట్లా చేస్తారు మేము చూస్తామంటూ గొడవలు చేశారు.
దాంతో అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే కుదరదనేసి ఈయన శాంతం 3 రాజధానులు ఎత్తు కూర్చున్నాడు. దాన్ని వాళ్ళు ఎట్టాకు సాగనేలేదు, ఎటు చేత కాకుండా చేష్టలుడు కూర్చున్నాడు. అప్పుడన్నా ఈ ప్రాంతంలో ఈ పూర్తి చేసేసి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్న బిల్డింగ్లు అక్కడ చేసేయాలి. కానీ జగన్ కి అక్కడ వీళ్ళు డెవలప్ కావడం ఇష్టం లేదు. ఇది అతని దృష్టిలో తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే సామాజిక వర్గపు ఆస్తి కిందన తయారు చేస్తున్నారు తప్పించి రాష్ట్రానికి ప్రయోజనం లేదనేది అతనికి బలంగా ఉండిపోయింది. ఇప్పుడు ఇవాళ నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే భవిష్యత్తులో 2 కేటగిరీస్, ప్రో అమరావతి, యాంటీ అమరావతి. ఈ ప్రో అమరావతిని 3 డివైడ్ చేసుకుంటారు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ 3 కూటమిగా ఉంటే ఆ ప్రో అమరావతి ఓటు అటు, వాళ్ళ దగ్గరే యాంటీ అమరావతి ఓటు అంతా తనకి అన్న రూట్ లోకి ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసేసుకున్నారు ఇప్పుడు అంతే. ఈయన అధికారంలోకి రావడానికి బ్రేకులు వేసేలా ఉంటదా ఆ ప్రో అమరావతి ఓటు? ఇప్పుడు ఈయన మాట్లాడిన ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అయితే అది పెద్ద మైనస్ వైసీపీకి. ఈ లోపుగా అభివృద్ధి జరిగేసింది అనుకోండి, స్టేట్ వైడ్ గా జగన్కి మైనస్. అదే ఈ లోపు ఏమీ జరగకుండా ఈ లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతానే ఉందనుకోండి, అది జగన్కి ఫెచ్చింగ్, చంద్రబాబుకి మైనస్. అది అంటే అవసరమైతే మళ్ళీ అప్పుడు ఎలక్షన్ దగ్గరలో ఈయన స్టాండ్ కూడా మార్చుకునే అవకాశం ఏమి ఉండదేమో ఇంక జగన్మోహన్ రెడ్డి గారు. అదే డెవలప్ అయింది అనుకోండి, ఇక నేను దాన్నే కొనసాగిస్తానని చెప్తాడు. మధ్య మధ్యలో సగంలో ఉంటే సేమ్ అన్నట్లాగా కాలేదనుకోండి, పరిపాలన నడిపిస్తాం, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అంటాడు అనుకోండి. రియల్ ఎస్టేట్ డమాల్, ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్టిల్ నౌ ఏం లేదు. అవును, ఒక అయోమయంలో ఉంది అక్కడ. విజయవాడ, గుంటూరుని కలిపితే అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోతుందని చంద్రబాబు ఆయనతో ఉన్న టీం ఫీలింగ్, అందుకని కలపట్ల. దాని ఇంపాక్ట్ ఈ రెండు ప్రాంతాల్లో కొనాలనుకున్నాడు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక 4-5 ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకున్నోళ్ళు నాతో అడిగినప్పుడు అక్కడెక్కడ తీసుకుంటే బాగుంటుంది అంటే విజయవాడలో తీసుకోండి, లేకపోతే గుంటూరులో తీసుకోండి అని చెప్పా. అమరావతి పెరుగుతుంది కదా సార్, అక్కడ తీసుకుంటే బాగుంటుంది కదా, మరి తీసుకోండి అన్న. అంటే ఇప్పుడే అవుతుందా సార్ అంటున్నారు. అంటే అర్థం ఏంటి, వాళ్ళకి ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎక్కడ సేఫ్టీ అనేది అర్థం కావట్లేదు. ఈ అయోమయం వలన ఎక్కడ పెట్టుబడులు అక్కడే ఆగిపోయినాయి. అదే కదా, అది గొడవ. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అనే మూమెంట్ కనుక వస్తే మొత్తం సీన్ రివర్స్ అవుద్దేమో రియల్ ఎస్టేట్ సంబంధించి. అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి దాదాపుగా ఒక క్లారిటీ అయితే ఇచ్చేసినట్టుగానే ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతి రాజధానికి సంబంధించి వైసీపీ స్టాండ్ ఏంటి అనేది ఇక ప్రజలు డిసైడ్ చేసుకోవాలి. లేదు రేపొద్దున కంప్లీట్ గా అమరావతి రాజధానిగా ఉండాలి అని కోరుకునే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి యాంటీ వర్గం అవుతారా, అదే కూటమి కలిసి వస్తుందా, లేదు అమరావతిలో రాజధాని అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఒక 500 ఎకరాల్లో ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో కావాలనుకుంటే అప్పుడు కొత్తగా వ్యతిరేక ఓటు కూడా ఇటు కలిసి వస్తుందా? మొత్తానికి ఏదో వ్యూహం అయితే మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానికి సంబంధించి. అది సక్సెస్ అవుద్దా లేదా అనేది ఇంకా వేచి చూడాలి.